అండమాన్ ఇదొక జైలు కాదు, ఒక నరకం. ఇక్కడ శిక్షలు అతి భయంకరంగా ఉండేవి. స్వాతంత్రం కోసం పోరాడే ప్రతి ఒక్కరిని ఇక్కడకు తీసుకొచ్చి రక్తంతో అభిషేకించి జైలు మొత్తం రక్తంతో నింపేశారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అసలు బ్రిటిష్ వాళ్ళు ఈ అండమాన్ జైలు ఎందుకు నిర్మించారు. మన స్వాతంత్రం కోసం పోరాడే ప్రతి ఒక్కరిని అణచివేయడానికి, అంటే వాళ్ళు మరొక 10 మందికి స్ఫూర్తినివ్వకుండా, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళని దూరంగా ఉన్న ఐలాండ్లో తెచ్చి చిత్రహింసలు పెట్టి వాళ్ళని నరకంతో రక్తాభిషేకం చెయ్యాలని కోరికతో వాళ్ళు ఇక్కడ జైల్ని నిర్మించారు. ఇక్కడ చూడండి, వాళ్ళు వాడే జైల్ యూనిఫామ్, బెల్ట్ మరియు జైల్ తాళాలు, చిన్న కీస్ మరియు వస్త్రాలు. ఇప్పుడు మనం అండమాన్ జైల్ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఉన్నాం. దీని టికెట్ కాస్ట్ 30 రూపీస్. సో పదండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే మనకు అండమాన్ జైల్ పూర్తి వివరం దీని ఆర్కిటెక్చర్ రూపంలో కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇదిగోండి, ఇప్పుడు ఎంట్రన్స్ మనం అక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. టికెట్ కౌంటర్ లెఫ్ట్ లో ఉంటుంది. తీసుకొని ఇదిగో మనం ఈ స్టార్ షేప్ లో ఉన్న ఈ అండమాన్ జైల్ మొత్తం మీకు చూపిస్తాను. సో ఎలా ఉంటుంది, అసలు ఎందుకు కట్టారు, దేనికోసం కట్టారు, ప్రతిదీ మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఈ సెల్యులార్ జైల్లో నివసించారు, సో ఎంతమంది నరకం అనుభవించారు, మొత్తం ప్రతిదీ ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్ కోసం అప్పట్లో పోరాడిన చాలా మంది వీరుల్ని బందీలుగా బంధించిన ప్రదేశమే ఈ అండమాన్ జైల్. మనం అండమాన్ జైల్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి ఉరికంబం కనిపిస్తుంది. రండి చూడండి, ఇదే ఉరికంబం. అప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఒక్క ఈ తాళే మార్చారు తప్ప మిగతాదంట సేమ్ టు సేమ్ అంట. చూడండి కింద చూస్తున్నారు కదా, ఇది సేమ్ అప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. అక్కడ కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర తీస్తే ఆ శవం కింద పడిపోతుంది. సో అప్పట్లో చాలా శిక్షలు ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి ఉరి తీసేవాళ్ళు, బాడీని సముద్రం కింద పడేసేవాళ్ళు. చూడండి కిందగా నాకు ఆ రోజు వర్షం చాలా పడడంతో సో కొంచెం ఇబ్బంది పడింది, అయినా తప్పదు, మరి ఏం చేస్తాం. ఇదిగోండి కిందకు మనం వెళ్తున్నాం. సో పైనుంచి శవం ఈ కింద పడిపోయి ఇది ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఐలాండ్లో విసిరేసేవాళ్ళు, కొన్ని పాతేవాళ్ళు, కొన్ని అయితే ఐలాండ్లో విసిరేసేవాళ్ళు, షార్పులు తినేసేవి. సో శవం కింద పడగానే వాళ్ళు ఏంటంటే బయటికి తీసుకెళ్లి నీటిలో కానీ లేదా సమాధైన చేసేసేవాళ్ళు. సో ఇదిగోండి, బ్రిటిష్ వాళ్ళు అండమాన్ జైలు కట్టడానికి మెయిన్ రీజన్ 1888లో జరుగుతున్న స్వాతంత్ర పోరాటాన్ని అణచివేయడానికి. అప్పట్లో రాజకీయ నాయకులు స్వతంత్రం కోసం పోరాడకుండా, స్ఫూర్తి పొందకుండా, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడం కోసం మనకి ఈ అండమాన్ జైలు కట్టబడింది. సో మన బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని అండమాన్ నికోబార్ తీసుకొచ్చి ఇక్కడ వైపర్ ఐలాండ్ అనే ప్రదేశంలో ఉంచారు. మన వాళ్ళు ఎక్కువగా సుఖం స్వేచ్ఛగా ఉంటున్నారని తెలిసి వీళ్ళకి ఎలా కాదు, కష్టం అంటే ఏంటో తెలియాలని చెప్పి ఈ అండమాన్ జైల్ని 1896లో మొదలుపెట్టి 1906లో పూర్తి చేశారు. ముందుగా దీనికి 5 లక్షల బడ్జెట్ అనుకున్నారు, బట్ ఇది కంప్లీట్ అయ్యేసరికి 8 లక్షలు అయింది. దీనికోసం ఇసుక మొత్తం ప్రతిదీ బర్మా దేశం నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళని ఎలా హింసించే వాళ్ళో చూద్దాం. మొదటి వ్యక్తి అయితే నడవచ్చు, కూర్చోవచ్చు. రెండో వ్యక్తి అయితే నడవచ్చు, కూర్చోలేము. మూడో వ్యక్తి అయితే కూర్చోలేము, నడవలేము. అతి దారుణంగా శిక్షించేవాళ్ళు. ఇక్కడ ప్రతి మనిషి ఆయిల్ 30 పౌండ్స్ తీయాలి, తీయకపోతే కొరడా దెబ్బలతో అతి దారుణంగా హింసించేవాళ్ళు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కొరడా దెబ్బలతో కొట్టేవాళ్ళు, వాళ్ళకి వెనక గాయపడేది. ఇక్కడ ఆయిల్ తీయకపోతే అతి దారుణంగా హింసించేవాళ్ళు, ప్రతి ఒక్కరిని చిత్రహింసలతో శిక్షించేవాళ్ళు. ఇక్కడ కొబ్బరి పీచు ఉంటుంది, కొబ్బరి పీచు మనం తీసి ఆ కొబ్బరి పీచులో ఉండే పీచుని తాడుగా తయారు చేసి రోజల్లా పెద్ద పెద్ద తాళ్ళు తయారు చేయమనేవాళ్ళు. చెయ్యని వాళ్ళకి కొరడా దెబ్బలతో శిక్షించేవాళ్ళు. చాలా దారుణంగా ఉండేది. నరకంలో కూడా ఇంత దారుణం ఉండదేమో బాబోయ్, అంత దారుణంగా శిక్షించేవాళ్ళు. ఇక్కడ ప్రతిదీ చూస్తుంటే ఎంత బాధను వాళ్ళు అనుభవించారో కనిపిస్తుంది. చూడండి ఎంత దారుణంగా శిక్షించేవారు. మొత్తం ఈ అండమాన్ జైల్ 690 సెల్స్ ఉన్నాయి. సో ప్రతి సెల్లో ప్రతి ఒక్కరిని హింసించి నరక యాతన చూపించారు. ఈ వీడియో కేవలం 5 నిమిషాలు మాత్రమే పెడుతున్నాను, ఎందుకంటే ఈ వీడియో తీస్తానని నేను ఈ వ్లాగ్ చేస్తానని అనుకోలేదు. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మలేషియా వ్లాగ్స్ మామూలుగా రావు, ప్రతిదీ మీకు 10 minutes అబోవే పెడతాను. సో సబ్స్క్రైబ్.